ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంల మాయాజాలం చోటు చేసుకుందనే చర్చ మరోసారి ఊపందుకుంది. మహారాష్ట్రలో ఈవీఎంల మాయాజాలం వల్లే బీజేపీ గెలిచిందని, వచ్చే ఎన్నికల్లో బీహార్లోనూ అదే రీతిలో గెలిచేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోందని కాంగ్రెస్ నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓ ఆంగ్ల పత్రికలో రాసిన వ్యాసంలో ఆరోపించారు. ఈ వ్యాసాన్ని ఉటంకిస్తూ మహారాష్ట్ర తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనూ ఈవీఎంల మాయాజాలంతో కూటమి గెలిచిందంటూ ఎక్స్ వేదికగా రిటైర్డ్ ఐఏఎస్ పీవీఎస్ శర్మ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్లో 2024 మేలో జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 6 గంటలకు 68.12% ఓట్లు పోలైనట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించిందని, ఆ తర్వాత 81.86% ఓట్లు పోలైనట్లుగా తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించిందని పీవీఎస్ శర్మ తెలిపారు. అంటే తొలుత ప్రకటించిన దానికి చివరిసారిగా ప్రకటించిన శాతానికి పోలింగ్ 13.74% ఎక్కువగా ఉందన్నారు. దీనివల్ల 46 లక్షల ఓట్లు అధికంగా పోలయ్యాయని తెలిపారు. అంటే సగటున ఒక్కో నియోజకవర్గానికి 26,000 ఓట్లు అధికంగా పోలయ్యాయని, చివరిలో పెరిగిన పోలింగ్ శాతమే అభ్యర్థుల గెలుపోటముల్ని ప్రభావితం చేసిందంటూ తన ఎక్స్ ఖాతాలో పీవీఎస్ శర్మ కుండబద్దలు కొట్టారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. తాను ప్రాతినిధ్యం వహించి పోటీ చేసిన రాయచోటి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ సరళి తదితర అంశాలని, గణాంకాలని పరిశీలిస్తే కొన్ని అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. 2012 ఉప ఎన్నిక, 2014, 2019, 2024లో జరిగిన రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్ని పరిశీలిస్తే 2012, 2014, 2019 ఎన్నికల్లో 62,000 నుంచి 66,000 ఓట్లు టీడీపీకి వచ్చాయని, వైఎస్ఆర్సీపీకి 92,000 నుంచి 98,000 మధ్య ఓట్లు వచ్చాయని తెలిపారు. 2014తో పోలిస్తే 2019లో పోలైన ఓట్ల పెరుగుదల కేవలం 200 మాత్రమేనని చెప్పారు. 2019తో పోల్చితే 2024లో 30,000 ఓట్లు అధికంగా పోలయ్యాయని, గతంలో ఇంత పెరుగుదల ఎప్పుడూ లేదని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కానీ 2024లో వైఎస్ఆర్సీపీకి 95,000 ఓట్లు వచ్చాయని, గత ఎన్నికల ఫలితాలతో చూస్తే వైఎస్ఆర్సీపీ ఓట్లు అలానే ఉన్నాయన్నారు. కానీ టీడీపీకి మాత్రం 96,000 ఓట్లు వచ్చాయని, అంటే 2019తో పోలిస్తే 2024లో అత్యధికంగా పోలైన 30,000 ఓట్లు కూడా టీడీపీకే పడ్డాయని అర్థమవుతోందని అన్నారు. అధికంగా పోలైన ఈ 30,000 ఓట్లు ఒకే పార్టీకి ఎలా పడతాయి? ఇది సాధ్యమేనా? ఇది నమ్మశక్యమేనా అంటూ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎక్స్లో ప్రశ్నించారు.